మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అలా చూసి తెల్లన్నారా నీళ్ళు నా కూతురు మీద పడతాయి. రే కోటప్ప, ఇవాళ పేపర్ చూసేవట్రా నువ్వు? ఏంటి విశేషం? ఏం విశేషమా? ముందు నువ్వు ఉమ్మేసి అడుగు. ఏటది? నా కూతురు గంగ లేదు, మన స్టేట్ లోనే +2లో 2వ ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది. గంగ తెలివైన పిల్ల, వాళ్ళ అమ్మకి మళ్ళీ అందుకే ర్యాంక్ తెచ్చుకొని పాస్ అయింది. రే కోటప్ప, 6 నెలలు టైఫాయిడ్ తో అల్లాడినా నీ కొవ్వు కరగలేదు రోయ్. అప్పలా జరిగారు, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయిందండి. బాబు గారు ఒక విషయం చెప్పారు. వెంకటపతి రావయ్యారా, కూర్చో. ఏం గంగా, బాగున్నావమ్మా? అక్కయ్య గారికి ఏమిటి డాక్టర్ గారు వచ్చారు? అదేం లేదు. డాక్టర్ రావడం తప్ప మా అక్కని చూడడం రాకూడదంటావా ఏంటి? గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా. గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది. కంగారు పడక్కర్లేదు, కాస్త అల్లాప్రాసం తాగితే తగ్గిపోతుంది. ఏంటయ్యో నా కడుపు కొట్టేట్టున్నావు? అమ్మో పెద్ద మాట అన్నారు, ఏదో చిట్కా వైద్యం చెప్పాను. అయ్యా, నా కూతురు గంగ 12వ క్లాస్ పాస్ అయింది, మంచి మార్కులతో. పేపర్లో ఫోటో కూడా. నీ నోరు నొప్పుంటుంది, నాకు నోరు లేదా ఏంటి? గంగ 12వ క్లాస్ మన స్టేట్ లో 2వ ర్యాంక్ లో పాస్ అయింది. రావే నా తల్లి. 4 మార్కులో మొదటి ర్యాంకు మిస్ అయింది. వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ టంకేశాడు. మీకు చెప్పడం ఒకటే బాకీ, మీకు నేను చెప్పేశాను ఏంటి? ఏమ్మా, 4 మార్కుల్లో మొదటి ర్యాంకును పోగొట్టుకున్నా, కాస్త గట్టిగా చదువుంటే సాధించేదానివి కదా. సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసేపోతున్నట్టు. ఏమంటది? ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు? ఆస్తేగా అదేం పెద్ద విషయమని నీ పేరు రాసేస్తే పోయే. అయ్యో, మాట వరుస కన్నాను. మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి, నాకే వద్దు. ఆ అబ్బాయిని చూడాలి, నాకన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నవాడిని. ఏమ్మా, వాడి చేతి వెళ్ళు విరిచిపారేయాలి. శభాష్, ఎంత పెద్ద మాట ఉంది. ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని, ఇక్కడే ఉంచిపోరాదు. అక్కయ్యా, దొంగతిరుడు ఎందుకే, నీ కూతురు గంగని నా కొడుకు ఆదిత్యకిచ్చి చేసుకుందామని అడుగుతోంది. ఏమంటావు? మౌనం అర్థాంగీకారం. వెంకయ్యను ఒప్పుకున్నట్టే ఏంటి? అయ్యా, నన్నింతగా అడగాల మీరు? ఇది నా కూతురు అదృష్టమనే నేనంటాను. దాని చదువు, నా జీవితం అంతా మీ చలవేనయ్యా. మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు, కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు. నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అయ్యా. లేడి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కిందని నేను ఈడొచ్చి చిక్కుకున్నాను. నాకు పెళ్ళట. ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని? బాబు గారు కొడుకైతే ఏంటి, నాకేమైనా గొప్ప? ఆదిత్యట ఆదిత్య, వాడు నాశనం అయిపోను. అల్లుడు, రాము, నువ్వు చేయించు. ఏమిటి మావయ్య ఇలా వచ్చారు? అల్లుడు, నీ కోసం ఇంటికి వెళ్ళాను, తలుపేసింది. అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని ఇక్కడికి వచ్చాను. మన గంగకి సంబంధం చూశాం. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఈ ఊరే, మన బలరామయ్య గారు అబ్బాయి ఆదిత్య. ఆదిత్య? అతను నా స్టూడెంటే, వాలీబాల్లో నెంబర్ 1. వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం. మరి పెద్దల్లుడివి, ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి. చిన్నబాబు, మద్రాసు జీన్స్ తెస్తానో తెచ్చావా? జీన్సా? రే, అమ్మ కుట్లో బలది నేను కంకరకి వస్తే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మకి ఇప్పుడు పర్వాలేదు. ఏంటి ఉన్నట్టుండి? ఉన్నట్టుండే నిర్ణయించారు. నిర్ణయించారా? ఆపరేషన్. ఆపరేషనా? అమ్మకా? అవును, కొడుకు డుమ్ డుమ్. రే, జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా? అవును. నీకు జీన్స్ ప్యాంట్ ఒక్కటే కాదు, షర్ట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డుమ్ డుమ్ కేసుకుంది గాని. నీకెలా తెలుసు? ఏంటి? నీకే డుమ్ డుమ్ అని. అయ్యయ్యో, నోరు జారేనే. అమ్మా, రాలుడు. ఆదిత్య, రా బాబు. ఏమా, ఇప్పుడు ఎలా ఉంది? నాకేం తెలుసు, వాడినే అడుగు. మరేం లేదురా, అమ్మకి పల్స్ రేట్ తగ్గుతోంది. పేస్ మేకర్ ఫిక్స్ చేయాలి అల్లుడు. ఓ మంచి హాస్పిటల్ చూసి ఫిక్స్ చేయొచ్చు కదా మావయ్య? ఫిక్స్ చేసాంరా, నెక్స్ట్ మంత్. మరి ఇంకెందుకమ్మా దిగులో? దిగులు కాదు బాబు, నా గుండెను కత్తితో కొయ్యండి, ఏదైనా ఫిక్స్ చేసుకోండి. అంతకుముందే నీ పెళ్లి నా కళ్ళారా చూడాలి బాబు.
నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి, తెలిసిందా? ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు? ముడి పెట్టేశాం అల్లుడు. ఏంటి మీ చేదస్తావు? ఏమో నీ డాక్టర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? గోయింగ్ స్టడీ. మరి ఎందుకు ఈ బ్రోకర్ పని? అదే ఈ పెళ్లి పరే పని. ఎవరమ్మా అమ్మాయి? మావయ్య అసలు అమ్మ ఒంట్లో బాగులేదు నిజమేనా? భలే వాడి అల్లుడు, ఇంకా నువ్వు మీ అమ్మ మనసు అర్థం చేసుకోలే. అంత డ్రామానా? మరి తనేమన్నా సాధించాలి అని మనసులో అనుకుంటే చాలు, వెంటనే మంచం ఎక్కేస్తుంది. నా పెళ్లి అటువంటిదేనా? అది జరగదు. వీడొకడు మధ్యలో పరా. చూడమ్మా, నీకే రోగం లేదు, నువ్వు అనవసరంగా నటించదు, నీ డ్రామా సాగదు. గుండె నొప్పితో నేను బాధపడుతుంటే డ్రామా అంటావురా? ఎవరో పోయినట్టు అలా ఏడవకమ్మా. అవును, అదొక్కటే జరగాల్సింది. నేను చచ్చిపోయాక అందరూ ఏడవలసిందేగా, ఆ కాస్త జరిగితే గాని నమ్మవన్నమాట. అమ్మా, నువ్వు మీ ఆయన కలిసి నా మెడకు గుదిబండం తగిలించాలనుకుంటున్నారు, అది మాత్రం జరగదు. జరగదు. ఎప్పుడొచ్చావు? వచ్చే అరగంట పైన ఏమన్నా తిన్నావా? లేదు నాన్న, ఏం తినాలనిపించట్లేదు. ఎందుకని? అమ్మ నీ పరిస్థితిలో చూసిన మీదట ఎలా తింటానన్నా? తగిన కొడుకే. రేయ్, నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. నాన్న, నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు. ఏమన్నాడేంటి? అదే ఆ మెషిన్ ఏదో తెచ్చి. మిషన్ కాదురా, పేస్ మేకర్. ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే. ఆలస్యం ఏం కాదు, నిర్ణయించేశాం అపోలో ఆసుపత్రిలో. అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టుబడుతోంది. రే తంపుస్వామి, ఏంటా విధవ ఆలోచన? అదే చిన్న పరికిని వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే, ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని. ఎవరా చిన్న పరికిని మగాడు చుట్టూ? అదే బాబు, నా చెల్లెలి ఫోటో. చెల్లెలా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా. నేను చేస్తున్నామయ్యా. ఎవరా అమ్మాయి? నువ్వు మద్రాసులో చదువుతున్నావు, ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం? మద్రాసులో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు. మెడ్రాస్ లో లవ్వా? నాకు లవ్ లేదు, గివ్వలేదు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతే. అదే ఎందుకంటే రే, నేను అమ్మాయిని చూడాలి. ఏ అమ్మాయిని? అదే నా కోసం చూసించారుగా గుమ్మడికాయని, దాన్ని. గంగనా? చెన్నై గంగ చూడాలంటారు. తెలుస్తుంది. నేను వెంటనే అమ్మాయిని చూడాలి. తెలిసిందా? ఇరిగింది. తెలిసిందా? అయ్యో, చెయ్యి ఇరిగింది. తెలిసిందా? ఇప్పుడు తెలిసింది. నువ్వు రేపు పిల్లని చూడాలి, అంతేగా? అక్క, ఎటు పెళ్లి చేసుకోపోతున్నావు? ఇంకెందుకు ఈ కాలేజ్ ఇంజనీరింగ్ లొట్టు లెస్కంతా? చెప్పు, నోరు మూసుకుని మాట్లాడకుండా రావే. అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అదే నువ్వు చేసుకోబోయే పిల్ల. వెనక చూడకుండా రండి. హాయ్, ఆదిత్య బాలా ఉన్నాడే. అవునే, బావే. అయ్యో, వెనకాలే వస్తున్నాడు. అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు కదూ? అవునవును. చిన్నబాబు చూసావుగా, రా. నేను మాట్లాడాలి. మాట వద్దు, గేట వద్దు, వెళ్దాం రా. నువ్వు పోరా. పర్వాలే, ఇంచుమించు అజిత్ కుమార్లే ఉన్నాడు. అజిత్ మళ్ళీ ఏం కాదు, నువ్వు ఇదోకు. మంచివాడు, లా పాస్ అయ్యాడని కూడా అన్నారు. వాళ్ళు అబద్ధం ఆడారా, లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారా? ఏయ్ ఏ పిల్ల, కాస్తాగు. మీతో పెద్ద గొడవ అయిపోయింది, చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు ఇలా వెంటపట్టు మా నాన్నగారు చూస్తే పెళ్ళి ఆపేస్తారు. ఏమన్నా ఆపేస్తారా? నిజమా? నీతో కాస్త మాట్లాడాలి. ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఏంటి కర్ర తీసుకున్నావు? నువ్వు అనుకునే లాంటి వాడిని కాదులే నేను. ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు? అనుభవం? నేనే. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు.
అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకు ఒకడు. ఏమన్నా ఆడపిల్లల వెంట పడే పెళ్లి కొడుకు. దానికి ముందు ఏమన్నా దానికి ముందు ఇందాక పెళ్లి గురించి ఏమన్నా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా, నువ్వు ఈ పెళ్లి చేసుకో కదా. ఎలా చెప్పాలని ఇందాక చలాడుతున్నాను. పై చదువు చదవాలి, ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది, అందుకని నాకొద్దు. మీకు ఒకటా రెండా చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది. సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్, గుడ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయటని పెళ్లి చేసుకుని జీవితాన్ని. సారీ, నేను ఈ పెళ్లి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు. మా నాన్న మాత్రం అదే చేస్తాడు. తప్పదా? తప్పించాలి. మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతా అదే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఏం ప్లాను? డోంట్ వరీ, ఇది జరగదు, జరగనివ్వను. నిజమేనా? ప్రామిస్.